దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా వందనాలండి. మరి అందరూ బాగున్నారా? మరి దేవుని యొక్క ఉచిత చొప్పున మరి దేవుడు మన జీవితంలో మరొక క్యాలెండర్ దేవుడు మనకిచ్చాడు. కనుక పేర ఒక అంకె మారిందంతే. అదే చూడపేర ఈ అంకె చూడటం వాళ్ళు ఎంతోమంది లోకంలో ఉన్నారు అండి. నూతన సంవత్సరం చూడనటువంటి వారు ఎంతోమంది లోకంలో ఉన్నారు. కనుక దేవుడు తన రెక్కల కింద మనల్ని కాచి కాపాడి మరొక సంవత్సరంలోకి దేవుడు మనం ప్రవేశపెట్టాడు. కనుక దానికి ఆయనకి ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం పేర. మరి దేవుని యొక్క సన్నిధిలో చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కనుక ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం కాడ నుంచి చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల ఊక అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూసి భూమి మీద నరులను చేర్చినందుకు యెహోవా సంతాపము నొంది. చాలండి పేర. కనుక చూడపేరా, దేవుడు చూడపేరా ఈ లోకంలో ఎన్నో సూచించాడు. కనుక ఎన్నో చూడండి, పర్వతాలు, అడవులు, చెట్లు, చేమలు, ఎన్నో జంతువులు, కనుక అన్నీ కూడా చూడండి ఎన్నో చూడపేరా దేవుడు సూచించి, కనుక ఆడితో పాటుగా నరుని కూడా సూచించాడు. నరుడు కూడా చుట్టించి నరుడు చూసి దేవుడు హృదయంలో చూడపేరా సంతాపడతాడు, దుఃఖపడి హృదయంలో నెచ్చుకున్నాడు. ఎందుకని నరుడు యొక్క తలంపులు, హృదయంలో ఉన్న తలంపులు భూమి మీద ఎల్లప్పుడూ కూడా చెడ్డదండి. ఎల్లప్పుడూ కూడా చెడ్డ మనుషుల యొక్క తలంపులు, ఆలోచనలు కనుక పేరు ఎల్లప్పుడూ కూడా చెడ్డది. అందుకని బుద్ధి లేని యొక్క కుమారుని చూసి అండి తల్లిదండ్రులు కూడా చూడపేరు ఏమనుకుంటారంటే దుఃఖపడుతూ ఉంటారు. దుఃఖపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాడిని కన్నావా, ఇలాంటి అమ్మ ఇలాంటి దాని కన్నా నేను, నా కడుపు ఇలాంటి వాళ్ళు పుట్టారు అని చెప్పి చూడపేర కన్నా తల్లిదండ్రులు చాలా దుఃఖపడుతూ ఉంటారు పేర. చాలామంది చూడపేర ఎంతో పక్క వాళ్ళు చెప్పి ఏడుస్తూ ఉంటారు. నా కడుపున ఇలాంటి చాండోళ్ళు పుట్టాడు, నా కడుపు చూడండి ఇలాంటి చాండోళ్ళు పుట్టిందని చూడండి చెప్పుకుని, బిడ్డల గురించి చెప్పుకుని దుఃఖపడే తల్లిదండ్రులు ఎంతోమందిని చూస్తున్నాం మనం. అందుకని నరుడు యొక్క తలంపులు భూమి మీద ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ చెడ్డది. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు కనుక పేర మనుషుడు ఆలోచిస్తూ ఉంటాడు. బైబిల్ చెప్తుంది, ఎవరు కూడా ఏది ఆలోచిస్తారు కానీ మనుషుడు మాత్రము ఆలోచిస్తాడు. కనుక చెడ్డ తలంపులు మనుషుడు ఆలోచిస్తూ ఉంటాడు. హృదయం ఆలోచించుకుంటాడు. కనుక చెడ్డ తలంపు అనేది ఏంటి మొదటగా మనం గ్రహించుకోవాలి. చెడ్డ తలంపులు అంటే పేర, చెడ్డ ఆలోచన పేర మనిషికి ఏముంది, తన తోటి సహోదరుడు, తన పక్కవాడు, తన ఇరుగు పొరుగువాడు, తనతో పాటుగా తిరిగేవాడు కనుక తన సహోదరుడు చూడపేర చూసి చూడపేర వారం లేనిదే చెడ్డ తలంపండి. తన సహోదరుడు బాగుంటే వారలేటువంటి మనతత్వమే చెడ్డ తలంపు.
తన పక్కవారు, తన ఇంటి పక్కవారు బాగుంటమే చూసి వరలపడటమే చెడ్డ తలంపు. కనుక అందుకని చూడండి, ఈ తలంపు ఎల్లప్పుడూ ఉంటుందంట. ఇది ఎప్పుడు చెప్పండి? ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. కనుక ఒకసారి ఒకరింటిగా ఉన్నా నేను. కనుక చూడపోయారా, ఒకరింటిగా ఉన్నప్పుడు కనుక పక్కోళ్ళు చూడపోయారా ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకున్నారండి. ఏం కొనుక్కొచ్చారు చెప్పండి? పక్కోళ్ళు చూడపోయి ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చుకున్నారు. ఇంటి పక్కోళ్ళు మన గరువు కాలగట్లోనే. కనుక నేనున్న సంగతి కూడా మర్చిపోయారు. మాట అంటాకి ఇరుతారండి చాలామంది. ఎవరుంటాయండి, ఎవరున్నా కూడా ఎవరు మాట అంటే ఎవరు. కనుక నేనున్న సంగతి కూడా మర్చిపోయారు. కనుక వాళ్ళ అబ్బాయి వచ్చాడు, పలానా వాళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కొచ్చారంటే అది దింపల, ఆటో మీద కింద దింపల దాన్ని. మన మీద చాలా చిన్నది అది. మన ఫ్రిడ్జ్ మీద ఏదో సింగిల్ డోరే, వాళ్ళది డబల్ డోర్. అది ఏమంటుంది ఇప్పుడు? మన ఫ్రిడ్జ్ మీద చాలా చిన్నది, మనదే మంచిది. కనుక పేర చూడండి, ఎల్లప్పుడూ కూడా మనిషి యొక్క తలంపులన్నీ కూడా చెడ్డే పేర. మనిషి ఎప్పుడు కూడా మంచి ఆలోచించడు. అందుకే పేర దేవుడు మనిషిని చేసినందుకు దేవుడు సంతాపడుతున్నాడు, హృదయంలో వచ్చుకుంటున్నాడు. ఎందుకు నేను వీడిని చేశాను, ఎందుకు ఈ విధంగా నేను సృష్టించాను, ఎందుకు ఈ విధంగా ఇతను నేను ఈ విధంగా చేశానని చెప్పి పేర దేవుడు బాధపడి, సంతాపడి, దుఃఖపడి ఏడుస్తున్నాడు. ఎందుకని? అందుకే పేర మారుమనస్సు, మార్పు అనేది ఎందుకంటే చెప్పండి, మనిషి మారాలి, మనస్సు మారాలి, దేవునికి దగ్గర అవ్వాలి. మనిషి యొక్క తలంపులు మారాలి, ఊహలు మారాలి, ఉద్దేశాలు మారాలి, మాటలు మారాలి, తన మనస్సు మారిపోవాలి. కనుక లోపల హృదయంగా చూపడం ముందు పైరూపం మారాలి. మనిషికి పైరూపం మారినప్పుడు అంతరంగం మారుతుంది. కనుక ఎన్ని కూడా మనుషుడు మార్పు చెంది కనుక మారు మనసు పొందాలి, మార్పు చెందాలని దేవుని ఒక వాక్యం చెప్తుంది పేర. ఈ రోజున ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని రకాలుగా చూడపేర దేవుని యొక్క వాక్యాన్ని బోధించినా, మారు మనసు పొందామని చూడపేర కొన్ని సంవత్సరాలు చెప్పుకున్నప్పుడు కూడా చూడపేర కనుక జనాల్లో చూడపేర మార్పు రావట్లేదు. తలములు మారుచున్నాను, దినములు మారుచున్నాను, మనుషులు మారెందుకు అండి. కనుక ఎన్నో చూడతారా, యుగాలు మారుతాయి, జగాలు మారుతాయి, కానీ మనిషి మారతలేదు. మనిషిలో ఆ సుపాతాన్ని విడిచిపెడతలేదు, ఆ యస్సు విడిచిపెడతలేదు, ఆ దేశం విడిచిపెడతలేదు, ఆ కోపం విడిచిపెడతలేదు, ఆ పొగరు మొత్తం విడిచిపెడతలేదు. కనుక యుగాలు తరాలు ఎన్నో మారితే చూడపోయారు, మనిషి యొక్క ఆ చెడ్డ తలాంపును విడిచిపెడతలేదు. పక్కవారి యొక్క కనుక చూడ ఎదటవారి మీద దేశాన్ని ఇచ్చిపెట్టుకుంటలేదు పేర మనుషుడు. అందుకే పేర దేవుడు దుఃఖపడి ఏడుస్తూ ఉన్నాడు. ఇలాంటి వారిని నేను ఈ లోకంలో పుట్టించానా? ఇలాంటి వారిని నేను పెంచి పెద్ద చేశానా? ఇలాంటి వారికి మంచి కాళ్ళు, మంచి చేతులు, మంచి ముక్కు, మంచి మూతు పేర అవయవాలన్నీ కూడా అన్ని శుభ్రంగా ఉంచానా? కనుక ఇలా గూనోళ్ళగాలో, గుడ్డోళ్ళగాలో, కుంటోలుగా పుట్టిస్తే ఎంత బాగుండేది? దేవుడు పేర బాధపడుతున్నాడు. దేవుడు దుఃఖపడుతూ అన్నాడు. అందుకే భక్తుడు రాశాడు, కళ్ళు ఉండి చూడలేవా యేసు మహిమను, కాళ్ళుండి నడవలేవా యేసు మాటలు, నాలుగుండి పాడలేవా యేసు పాటలు, చెవులుండి వినలేవా యేసు మాటలు, కన్నులుండి చూడలేవా యేసు మహిమను, కాళ్ళు ఉండి నడవలేవా యేసు బాటలో. కనుక పేర ఈరోజు చూడండి, చెవులుండి పేర దేవుని యొక్క మాటలు వినే చెవులు లేవు. కనుక కళ్ళుండి చూడపేరా దేవుని యొక్క మహిమ చూస్తే చూడండి కళ్ళు లేవు.
కనుక మంచి కాళ్ళు ఉండి దేవుని మందిరాలు చూడండి టయానికి వచ్చేటువంటి కాళ్ళు లేవు. కనుక పేర దేవునికి ఉపయోగపడే చూడండి ఏమి కూడా బడిలో ఉన్న అవయాలో చూడండి దేనికి కూడా లేదండి పేర. ఇటు వాక్యం చెప్తుంటే అటు చూస్తూ ఉంటారు, ఇటు వాక్యం చెప్తుంటే అటు పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని వాక్యం వినకూడదు, వాక్యం చూడగా హృదయంలో ఉండకూడదు, హృదయంలోకి వాక్యం వెళ్ళకూడదు. వెళ్తే ఒకవేళ మనం బాగుపడతామేమో, సరి చేసుకోవాల్సి వస్తుందేమో, ఇటుపెచ్చుకోవడమని చెప్పి వాక్యాన్ని సాతాను వాక్యాన్ని విననీదండి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనిషి బాగుపడతామో సాతాను ఒప్పుకోదండి. ఒక మనిషికి మంచి పేరు రావటం సాతాను ఒప్పుకోదు. సాతానికి చూడండి కడుపు మంట, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో, ఎక్కడ ఏ విధంగా వాడుకోవాలో కనుక పేర సాతాను చూడండి బాగా తెలుసు. ఎవరికక్కడ తగ్గు పెట్టాలో, ఎవరికొక గొడవ పెట్టాలో, కనుక ఎవరిలో దూరితే మనకు పని అవుద్దని చూడండి పేర సాతాను చూడండి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటుంది. ఎందుకంటే పేర నలుడితో పాటుగా భూమి మీద దేవుడు సాతాను కూడా ఉంచాడు, సాతాను కూడా చుట్టించాడు. ఎందుకని అవాదంతో పాటుగా దెయ్యం కూడా వచ్చింది భూమి మీదకి. కనుక అవాదాలతో తోడ్పడే సాతాను కూడా భూమి మీదకి వచ్చింది. వారితో పాటుగా దాన్ని కూడా చూడండి దేవుడు కనుక ఏదో తోటలో పెట్టాడు. మరి సాతాను ఎందుకని సాతాను జయించుకుని నువ్వు నిలబడతావా, లేదా సాతాను యొక్క మాటలోకి కాందాస్తలోకి వెళ్ళిపోతావా అని దేవుడు చూడండి పరీక్ష మాట. అంతే. ఏదైనా యొక్క తోటలో అంతా మీరు తినవచ్చు, కానీ ఈ తోట మధ్యలో ఉన్న ఫలాన్ని మాత్రం తినవద్దని చెప్పాడు దేవుడు. అది కూడా తోట మధ్యలో పెట్టాడు. ఇటుండి ఇటు వెళ్ళినా మధ్యలో కనపడుతుంది, అటుండి అటుండి వచ్చిన మధ్యలో కనపడుతుంది, ఇటుండి ఇటు వెళ్ళినా మధ్యలో ఎటు వెళ్ళినా అది కనపడుతూనే ఉంటుంది వాళ్ళకి. కనుక దీన్ని మాత్రం మీరు తినవద్దు అన్నాడు. ఏమో పక్కన పెట్టవచ్చు కదా దాన్ని, అది పెడతాం మానేయచ్చు కదా దాన్ని. లేదు, ఖచ్చితంగా పెట్టాలి దాన్ని. ఎందుకంటే మడిచిని చూడ దేవుడు పరీక్షించాడు ఆదాముని అవును పరీక్షించాడు. సాతాను పెట్టాడు. సాతాను యొక్క మోసపూరితమైన మాటలు కనుక వినరా అని పేర చూడండి సాతాను కూడా పెట్టాడు. చూడపేర ఒక మనిషి చూడపేర మనిషిగా ఎప్పుడు కూడా చెడిపోడండి. మనిషిగా పేర ఎప్పుడు కూడా చెడిపోవడం, మనిషిగా చెడిపోవడం ఎవరు చెప్తారు చెప్పండి? ఒక మనిషి వచ్చి ఒక మనిషిని చెరుపుతాడు, ఒక మనిషి వచ్చి ఇంకొక మనిషిని చెరుపుతాడు. అంతేగా పేర తన తానుగా పేర మనుషుడు చెడడండి. ఒక స్త్రీ వచ్చి పురుషుడిని జరిపేస్తుంది, ఒక పురుషుడు వచ్చి స్త్రీని జరిపేస్తాడు, ఒక స్నేహితుడు వచ్చి పేరు ఒక స్నేహితుడిని జరిపేస్తాడు. కనుక ఇది నిజమేనా అంటాడు. అంతే మొదలుకొచ్చి ఏంటి రోజు చిక్కుపోతున్నాం ఏంటి? కనుక దావీదు కుమారుడు చూడండి చెప్పినట్టుగా రోజు చిక్కుపోతున్నావు ఏంటి? చిక్కుపోవటం కారణం ఏంటి? నీకు నీ మనసులో ఏముంది? నీ కోరిక ఏంటి? నువ్వు ఎవరి మీద మనసు పడ్డావు? ఏం తాగాలని అవుతుంది? చుడతా అవుతావా, బీడీ అవుతావా, బ్రాంజీ అవుతావా? చూడడు వెళ్దాం, లేదా సినిమాకి వెళ్దామా? ఏముంది నీ మనసులో ఏముంది? ఎందుకు బాధపడుతున్నావు అని చూడపోయారు. మనుషుడే చూడవారు మనిషిని ఖచ్చితంగా చెడగొడతాడండి. చెడు ఆలోచన, దుష్ట సాంగత్యము, చెడు ఆలోచన, చెడు బుద్ధి కనుక పేర మనిషిని చెడగొట్టేస్తాడు. ఎందుకని సాతాను పక్కోళ్ళనే దూరత పేర. యేసు ప్రభువును చెడగొడటానికి సాతాను ఎవరిలో దూరింది? పేతురు గారిలో దూరింది వచ్చి సాతాను. యేసు ప్రభు తన పునరుద్ధానం గురించి చెప్తున్నాడు, తన మరణం గురించి చెప్తున్నాడు. ఇలాగా అయ్యా ఇదిగో నన్ను చిలివేస్తారు, కనుక నన్ను కొరడాలతో కొడతారు, కనుక ఈ విధంగా జరిగిద్ది అని చూడ ప్రభు చెప్తుంటే చూడ పేతురు అంటాడు అక్కడ నుంచి, ప్రభా అది అన్నటికీ నీకు దూరం అవునుగాక అన్నాడు. ఎప్పుడు కూడా జరగటానికి వీలేదన్నాడు అండి. అప్పుడు యేసుప్రభు వారు పేతురు అనలేదు. ఏమంటే చెప్పండి? సాతానా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు దెయ్యమా అన్నాడు. దెయ్యమా, నువ్వు మడుతుల గురించి సంగతి నువ్వు ఆలోచిస్తున్నావు, నువ్వు కనుక దేవుని సంగతి నీకు అర్థం కావట్లేదు. కనుక ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను? నేను చిల్లులు పడతానుగా వచ్చా, కనుక నాకు దూరం అవ్వాలంటే సాతానా పో సైతాన్ అన్నాడు. ఎవరు దూరారు పేతురు గారిలో? దెయ్యము దూరింది. భార్యలో ఎవరు దూరారో?
భార్యలో దెయ్యం దూరింది. భర్తలో ఎవరు దూరారో? భర్తలో దెయ్యం దూరింది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినప్పుడు మాట్లాడుతుంటే దానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా దెయ్యము దూరింది అండి. దెయ్యం దూరదా? దెయ్యం ఖచ్చితంగా దూరదు వచ్చి. ఎందుకని? చెడగొట్టేయాలి. ఒక మనిషిని బాగు చేయడానికి సాతాను ఒప్పుకోదండి. అవసరమైతే దైవజనులో కూడా దెయ్యం దూరద్దు వచ్చి. ఒక దైవజనులో దెయ్యం దూరి ఒక విశ్వాసిని చెడగొడుతుంది. విశ్వాసిని చెడగొట్టేస్తుంది. విశ్వాసిని పాడు చేస్తుంది. విశ్వాసిని పేరు చూడండి. కనుక పాడు చేయడం చూడండి ఎవరు దొరకదు చెప్పండి? ఆత్మీయ తండ్రిలోనే దెయ్యం దొరకదండి. దాన్ని కూడా మనం కనిపెట్టుకోవాలి. దానిలో కనుక భార్య దూరం దెయ్యం దూరం దాన్ని కనిపెట్టుకోవాలి. భర్తలో దెయ్యం దూరం దానిలో కనిపెట్టుకోవాలి. పిల్లలో దూరం దెయ్యం కనిపెట్టుకోవాలి. చిన్నపిల్లల దూరతుంది దెయ్యం వచ్చి. పిల్ల శాతం వచ్చి చిన్నపిల్లల దూరద్దు వచ్చి. దాన్ని కనిపెట్టుకోవాలి మనం అండి. కనుక దెయ్యం చూడ ఎవరిని ఎలాగ వాడుకోవాలాగా వాడుకుని దాని పనే అదండి. దాని పనే అది చేసే పని అది. అందుకే ఏమన్నా చెప్పండి, మేకాలు ఏమన్నా చెప్పండి. కనుక సాతాను ఉరులు వగ్గి వరల వగ్గి కనుక చూడపేరా కనుక మడిచిన చూడపేరా పట్టుకుంటుందంట అది. కనుక మడిచిన చూడండి ఉరులు వగ్గిద్ది, వరల వగ్గిద్ది ఉచ్చులేస్తుంది నీకు. కనుక మచ్చలేస్తుంది. చదవం ఒకసారి అమ్మా. వాడు గాలం వేసి మానవులందరిలో గుచ్చి లాగి ఉన్నాడు. ఆ ఉరిలో చిక్కించుకొనిచున్నాడు. వాడు వరలో తన వాళ్ళు కూర్చుకుని సంతోషపడి గంతులు. ఆహా, నా పన్నాగం చాలా బాగా పనిచేసింది. ఏమంటే సాతానుడు గంతులేస్తాడన్నమాట. నా పన్నాగం నేను పన్నిన పన్నాగం చాలా బాగా పనిచేసింది. ఈ కార్యం చెడగొడటానికి చాలా బాగా నా పన్నాగం పనిచేసింది. కనుక దానికంటే దూపం వేద్దంట సాతాను. ఆవర పొలం వెలిగించి ఆయనకి దూపం వల్లకి దూపం వేద్దంట మనుషులకి. కనుక అదే మనుషుడు గ్రహించుకోవాలి. సాతానుడు ఉరుడు వగ్గుతాడు, వల్ల వగ్గుతాడు, నీకు ఎర్రన పెడతాడు. కనుక చూడండి అనుకుంటా నువ్వు పక్కోడ స్నేహితుడు అనుకుంటావు, దైవజనుడు అనుకుంటావు, ఆత్మీయుడు అనుకుంటావు. కనుక దెయ్యం చూడతాంత మనం కనిపెట్టుకోవాలి. మనం కనిపెట్టుకుని మనం నడవాలి. నడవాలండి. కనిపెట్టుకుని నడవాలి. ఎన్నోసార్లు కొన్నిలాగారు వెళ్ళిపోయారు అన్నాడు నన్ను. ఎందుకని? అడిగిన దాకా సమాధానం చెప్పాలి. నువ్వు పోతే పోయా, నువ్వు పో. అప్పుడు ఏం దూరం ఆయనలో ఏం దూరం చెప్పండి. ఆయన పంపాలని పోతే ఎవరు చెడిపోతారో? ఎవడు రాజ్యానికి దూరం అవుతాడు చెప్పండి? ఎవరి రాజ్యానికి దూరం అవుతాడండి? నేను ఒకసారి చెప్పా, ఇక్కడి నుంచి నిలగొట్టు మగవాడు ఎవడో రండి బయటికి అన్నా నేను. ఇక్కడి నుంచి దేవుని మందిరంలో నుంచి వాళ్ళు నిలగొట్టే మగవాడు రావాలి బయట లేకాలి పైకి అన్నాను. లేకుంటే వాళ్ళు వస్తారు పైకి. ఇక్కడి నుంచి ఛాలెంజ్ చేశా సేవకులందరికీ. ఇక్కడి నుంచి నన్ను పంపించేవాడు పైకి లేకాలి ఎవడు రండి. మనమైతే వెళ్ళిపోమగానే తగిన వరకు ఎత్తా వెళ్ళిపోమన్నాడు. నేను వెళ్ళిపోతాను. ఏం ఉండలేక 5 నిమిషాలు ఉండే ఇక్కడ. నేను ఎలగొట్టాలంటే దమ్ము ఉండాలి. ఇక్కడ నన్ను ఎలగొట్టాలంటే చెప్పాను నేను. ఆ దమ్మునోడు పైకి లేకుండా నేను మాట్లాడుతున్నాడుతో ఎవడైతే నాకెందుకు? కనుక చూడండి సాతాను చూడండి మన కుయుతులను మనం కనిపెట్టాలి మనం. అందుకే నలుడి యొక్క ఆలోచన భూమి మీద ఎల్లప్పుడూ ప్రతిరోజు చెడ్డదే. ఆదివారం అనుకుని ఆదివారం వరకు ప్రతిరోజు చెడ్డ తలంపులే, చెడ్డ ఆలోచనలే. పక్కవారు చూసి వారలేని తనం మనిషికి వస్తుందండి. కానీ సంతోషపడే మనస్తత్వం మనకు కలిగి ఉండాలి. పక్కవారు చూసి మనం సంతోషపడాలి. పక్కవారు చూసి మనం ఆనందపడాలి. ఎవరైనా మంచి బట్టలు కట్టుకుంటే ఆనందపడాలి. ఒక వస్తువు కనుక్కుంటే ఆనందపడాలి. ఒక వాహనం కొనుక్కుంటే ఆనందపడాలి. ఇల్లు కట్టుకుంటే మనం ఆనందపడాలి. కనుక వారు సంతోషాన్ని మనం సంతోషంగా పంచుకోవాలి దాన్ని. అలాంటి మనసు మనం తెచ్చుకోవాలి. ఎవరన్నా ఒక వస్తువు కొనుక్కుంటే మనం అనుకోవాలి వారి నీతిని బట్టి దేవుడు వారికి ఇచ్చాడు, నేను ప్రాణం చేసుకుని నా నీతిని బట్టి నాకు ఇస్తాడు దేవుడు అనుకోవాలి తప్ప వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ప్రభా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నాకు ఉండకూడదు వాళ్ళకు ఉండకూడదు, నేను బాగోకూడదు పక్కవాడు కూడా బాగోడకూడదు. కనుక చెడ్డవాడు 10 మందిని చెరిపేస్తాడండి. ఎవడైతే చెడ్డాడో, ఎవడైతే బతికినడు అయిపోయాడో 10 మందిని బతికిలు చేసేస్తాడు.
ఎందుకని వీడు నీతి పాటించలేడు, ఎదటివాడిని పాటించినవాడు. దశమాలు తీయపోతే ఏమైంది? ప్రాణం చేయకపోతే ఏమవుతుంది? ఆ చర్చికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆ తెల్లబట్టలు కట్టిపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా అందరూ తెల్లబట్టలు కడితే మనం ఆ రోజు ఖచ్చితంగా నల్లబట్టలు కట్టాల్సిందే. నల్లబట్టలు సగమైన నల్లబట్టలు వేసుకోవాలి మనం. ఎందుకంటే నేను సాతాను బిడ్డని. పూర్తిగా సాతాను బిడ్డలు కొంతమంది, సగం సాతాను బిడ్డలు మరి కొంతమంది. నేను సగమైన సాతాను బిడ్డనే, నేను సగం దేవుడు బిడ్డని, సగం సాతాను బిడ్డని. కొంతమంది అయితే నేను పూర్తిగా సైతాన్ని. ఇక నేను పూర్తిగా సైతానే, ఎందుకంటే నాలో వైట్ అంటూ ఏముంటాకి వీల్లేదు. తెలుసు, ఇవాళందరూ వైట్ కట్టుకుంటారని తెలుసు. అయినప్పుడు కూడా నా సైతాను సంగతి నేను అందరూ తెలుసుకోవాలంటే, నేను సైతాన్ని అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నేను నల్లబట్టలే ధరించాలి. ఎంత చెడ్డ, ఎంత దుర్మార్గం ఆలోచన చెప్పండి. ఇది ఎంత దుర్మార్గం ఆలోచన. అంత గతి లేకుండా పెడుతున్నావా అండి? అన్ని బట్టల్లో కంటే తెల్ల బట్టలు చాలా తక్కువ అండి. చాలా తక్కువ రేటు తెల్ల బట్టలు. తెల్ల చీర అన్ని చీరలు, అన్ని చీర కానీ తెల్ల చీర తక్కువ చీర. మగవాళ్ళకు కూడా తెల్ల బట్టలు చాలా తక్కువ రేటు. మనకి గతి లేదు, ఏం చేస్తావు? అడుక్కు తింటున్నాం మనం. అడుక్కునే బెటర్, ఎంత బాగున్నారు అడుక్కునేవాళ్ళు. కనుక పేరా, ఎందుకని నేను ఖచ్చితంగా నేను దెయ్యం కుమారుణ్ణి అని నిరూపించుకోవాలంటే అది. అందుకే పేరా చెడ్డ తలంపులు మానుకోవాలండి. చెడ్డ ఆలోచన పేర మానుకోవాలి. దేవుని బిడ్డగా మనం జీవించాలి, యేసయ్య బిడ్డగా మనం జీవించాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నాడు. యేసు ప్రభువు ఎవరిని ద్వేషించలేదు, ఎవరి మీద అసూయ పడలేదు, ఎవరి మీద ద్వేషం పడలేదు ఆయన అండి. పాపని ప్రేమించాడు, పాపం చేసేవాడిని గద్దించాడు ఆయన. పాపని ప్రేమించాడు, కానీ పాపం చేసేవాడిని కాదు, పాపాన్ని ఒప్పుకునేవాడిని ప్రేమించాడు. ప్రభా నేను పాపనైన వాడిని కరుణించాడు. ఇప్పటికైనా సరే ప్రభా నేను పాపని, అయ్యా నేను పలానా తప్పులు చేసా, నా తప్పులు క్షమించాలని పరి ఈరోజు కూడా దేవుడు ప్రత్యక్షంగా ఆయన ప్రత్యక్షం అవుతాడు, ప్రత్యక్షంగా ఆయన కనపడతాడు, ప్రత్యక్షంగా ఆయన మాట్లాడతాడు. నా కుమారుడు నీ పాపాలు క్షమించా అంటాడు. చూడ పేర ప్రత్యక్ష పేర చేయబట్టుకుని దేవుడు మాట్లాడతాడు. ఎందుకని నువ్వు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, ఆ ఒప్పుకున్న పాపాన్ని తీసేసుకున్నప్పుడు, అక్రమాన్ని విడిచిపెట్టినప్పుడు, అన్యాయాన్ని విడిచిపెట్టినప్పుడు, కనుక దేవుని పెట్టగా ఎప్పుడైతే నువ్వు పేర ఉన్నావో చూడప్పుడు ప్రభు వచ్చి నీ చేయి పట్టుకుని మాట్లాడతాడు. ఆయన మకాముగా చేయి పట్టుకుని, నా కుమారుడా నీ పాపాలో నేను క్షమించానయ్యా. నేను యేసు ప్రభువు చెప్పాడు, నేను నీ పాపాలు క్షమించాను, ఇక మీదట నువ్వు పాపము చేయవద్దన్నాడు మధ్యాహ్నం మరిద్దాం. ఇక నువ్వు పాపము చేయవద్దు, కనుక నేను కూడా నేను శిక్షించనే కానీ నేను అన్నాడు అండి. కనుక పేర తలంపులు మనిషి పేర. ఎందుకంటే దావీదు పెద్ద గొప్ప రాజు అయినప్పుడు కూడా ఆయన తన మనసుకు తాను చెప్పుకుంటున్నాడు, బుద్ధి చెప్పుకుంటున్నాడు, తన మనసుకు తానే చెప్పుకుంటున్నాడు, తన మనసుకు తానే చెప్తున్నాడు, నా ప్రాణమా, నా ప్రాణమా. ఎందుకంటే పేర కనుక నువ్వు నా ప్రాణమా, నువ్వు యెహోవాని మాత్రం సన్నతించు, కనుక ఆయన పరిశుద్ధ నామాన్ని నువ్వు సన్నతించు, కనుక నా ప్రాణమా ఆయన చేసిన మేల్లో నువ్వు దేన్ని కూడా ఉపకారంలో నువ్వు దేన్ని కూడా మరవద్దు అన్నాడు. మనం ఎన్ని మేలు చేసినా వెంటనే మర్చిపోతాం. మనం దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడో, ఎంత కాపలా కాస్తున్నాడో, ఎంత కాపుదలగా మనకు ఉన్నాడో పేర మనకి. కనుక లోకం ఎలా ఉంది చెప్పండి, లోకంలో పొగడ ఎలా ఉంది చెప్పండి. అయినప్పుడు కూడా దాంట్లోంచి దేవుడు మనం ఎంతో కాసినప్పుడు కూడా మనం నా ప్రాణమా దేవుని స్తుతించని మనం అనవం. నా ప్రాణమా నువ్వు మాంసం కూర తింటావా, నా ప్రాణమా చేప కూర తింటావా, కోడి మాంసం పలావ తింటావా, లేదా గుడ్లు కూర వండుకుంటావా నా ప్రాణమా, లేదా చింతపంత పత్రం చేసుకుంటావా, కనుక పప్పు సారు కాచుకుంటావా, ఏం నేను తింటావా నా ప్రాణమా, నా ప్రాణమా. ఇదే మనుషులకు ఆలోచన. ఏం కూర వండుకుందామా, ఏం కూర వండుకుందామా, ఏం తిందామా, ఏం తాగుదాం, ఏం జీవిద్దాం, ఏం కడదాం, పొడి చీర కడదామా, అంచు చీర కడదామా, చుక్కల చీర కడదామా అండి. కనుక మగవాళ్ళు ఏమో శుభ్ర ఒళ్ళంతా కనపడే పన్నీలు వేసుకుందామా, కట్ట పన్నీలు పేరు ఒళ్ళంతా కనపడాలి. ఆడవాళ్ళు మానేశారు, ఇప్పుడు మగవాళ్ళు తగ్గించారు. ఆడవాళ్ళు ఒళ్ళంతా ఏదైనా ఇచ్చారో ఆడవాళ్ళు కొద్ది గొప్ప ఒళ్ళంతా కప్పుకుంటున్నారు. ఈ పంత కోసినా అండి
కొంచెం కప్పుకుంటున్నారు కొద్దిగా, ఈ మాత్రం వదిలేస్తున్నారు చూడండి అని మగవాళ్ళకి. అదే పెద్ద రచ్చ అయిపోతుంది. ఇప్పుడు ఎవడో అన్నాడంటే ఏదో చల్లపోని ఆన్ చేస్తే చాలు అదే వచ్చి పడిపోతుంది అండి. ఇక అయ్యే ఎవడో అన్నాడంటే ఆడవాళ్ళ గురించి ఇక అంతా అయ్యే ఏమి కనుక పేరా. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచన మారాలండి. మంచి అనేది పేర మనం సంపాదించుకోవాలి, మంచి మనసుతో మనం ఉండాలి. దావీదు పేర అదే తన ప్రాణం చెప్తున్నాడు, ఆయన చేసిన ఉపకారాలు నువ్వు దేని మరవద్దు, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నువ్వు సన్నతించు అన్నాడు. ఎప్పుడైనా చెప్పుకోండి ప్రాణంతో, నువ్వు నా ప్రాణం అలాంటి దుష్టాలోచన నీకొద్దు, అలాంటి దుర్మార్గాలోచన నీకొద్దు, నా ప్రాణం నువ్వు కనుక దేవుని సన్నతించు, మంచి కలగుండు అని ఎప్పుడైనా నీ ప్రాణంతో చెప్పుకున్నావా? లేదు. మన ప్రాణంతో నా ప్రాణం నువ్వు దుర్మార్గమే ఆలోచించు, నేను చేస్తాను అండి. కన్ను చూసద్ది, హృదయము ఏం చేస్తాయి? హృదయం ఆశపడద్ది, కన్ను చూసద్ది, హృదయం ఆశపడద్ది, కాళ్ళు ఏమో నడిచి అక్కడికి వెళ్తాయి. ఎందుకని కళ్ళు చూసింది కదా, అందుకని కన్ను చెడితే ప్రభు అన్నాడు, నీ కన్ను చెడితే నీ దేహం అంతా చెడిపోద్ది అన్నాడు. అందుకని పేర మనిషి మొదటగా కంటి చూపులో చూడపేరా, దుర్మార్గమైన చూపులోనే పేర కంటి చూపులు, ఆలోచన కాదు, కంటి చూపులే ఉంది పేరు దుర్మార్గమైన చూపు అండి. కనుక యేసు ప్రభువారు చూపు ఎలాంటి చూపు అండి? ఆయన చూపు దయగల చూపు. ఆయన దయగల చూపుకి ఎంతోమంది పేరు మారిపోయారండి. ఆయన కంటితో చూస్తే చాలు, ఆయన కంటితో చూస్తే చాలు ఎంతోమంది కరకరకర దుర్మార్గం కరిగిపోయింది పేరు వాళ్ళ నుండి. కంటిలో చూపులో చూపు అయితే చాలు, చూపులో చూపు అండి. అలాంటి ఆయన దయగల చూపు పేర మనకి. మన చూపు దుర్మార్గ చూపు అండి, మోహపు చూపు. చూపు మంచిది కాదు. ఎప్పుడైతే నువ్వు చూపు మంచిది కాదో నీ తలంపులు ఓలని కూడా మొత్తం కూడా చెడిపోతాయి పేరు. అందుకని ప్రభు అన్నాడు ఇక్కడ, కనుక భూమి మీద నరును చేసేందుకు నేను దుఃఖపడి ఏడుస్తున్నా. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల పెంచి గొప్పవారుగా చేసిన వాళ్ళని, కనుక వారు నా మీద తిరగబడుతున్నారు, ఆయన మీద ప్రతిరోజు తిరుగుబాటు చేస్తున్నారంట. అందుకే మనుషులకు బలహీనతలు, వాళ్ళ కాళ్ళ నొప్పులు, వాళ్ళ కీళ్ళ నొప్పులు, మాగాళ్ళ నొప్పులు, కడుపుల నొప్పులు, మా చేతి నొప్పులు, మెడకాయలు ఆగుతాం, తల తిప్పుతాం, గుండెల్లో పీకుతాం, దడ, వణుకు, ఇవన్నీ కూడా అరికాలు మనకు నడుతోరికి ఎక్కడ కూడా స్వస్థత లేదు. ఎవరైనా అడగండి ఏంటమ్మా చెప్పంటే, ఇక్కడ సురుక్కుమంది అక్కడ కలుక్కుమందంటే ఇక్కడ పీకుతుంటే అక్కడ లాగుతుందని చెప్తారు అండి. ఎవరైనా ఆరోగ్యవంతులు ఉన్నారా చెప్పండి? ఎగురు గంతేచులు ఉన్నారా? చెప్పి ఎగురు గంతేచులు ఉన్నారా అండి? చెప్తున్న పేరా యెహోవా యందు భయభక్తులు గలవారు అండి ఏం చేస్తారు చెప్పండి? మలాకులు ఏమంటాడు చెప్పండి? లేక తోడవలే గంతులు వేస్తారంట పేర. ఆ మాట వాళ్ళని ముగిచ్చేస్తాను. యెహోవా యందు పేర చూడండి పేర భయభక్తులు కలిగి, కనుక అయితే నా నామమందు భయభక్తులు గలవారు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలో ఆరోగ్యము కలగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన తోడ గంతులు వేయనట్టు ఏంటికి చూద్దాం, ఏంటి గంతులు మీరు వేస్తారా? గంతులు కొవ్విన తోడ గంతులు ఎట్టదండి. కనుక పేర 4 కాళ్ళు ఒకేసారి పైకి లేపి 4 కాళ్ళు కింద పడేస్తుంది. అది కొవ్వుని దూడలాగా. 2 కాళ్ళు పైకి లేపి 2 కాళ్ళు కింద ఏంటి చూద్దాం మీరు. నేను ప్రార్థన అయిపోయింది, అది నేను వేపిస్తాను. ఎవరు ఎత్తే ఇలా దమ్ముండో లేని చూస్తాను, నేను వేస్తాను అప్పుడు అండి. ఎవరో చెప్పండి? ఆయన నామందు భయభక్తులు గలవారు కొవ్వుని తోడవెళ్ళి గంతులు వేస్తారంట అండి. మనం ఎక్కడ వేస్తాం గంతులు? మనం భర్తమే భార్య వేస్తుంది గంతులు, భార్యమే భర్త వేస్తాడు గంతులు, అంతే. అంతమించి ఏమి వేయలేక ఈ గంతులేక దెప్పొట్టులు వేస్తారన్నమాట. దెప్పుతూ ఉంటారు. భర్తనేమో భార్య దెప్పుతూ ఉంటుంది, భార్య ఏమో భర్త దెప్పుతూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి పేరా,
సమయం లేదు కనుక మనకి ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయాలు దాచి ఉంచిన గాక ఆమెన్.